క్రైమ్. రోజు ఉదయం లేవడమే ఆలస్యం. ఎక్కడ ఒక చోట ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు వంటి వార్తలే కనిపిస్తున్నాయి. నానాటికి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. అసలు మనుషుల ప్రవర్తన ఇంత క్రూరంగా ఎందుకు మారుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్న వేళ ఇంకాస్త పెరుగుతున్నాయే కానీ ఎక్కడా కూడా తగ్గటం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేదు. బావి వరుసలతో సంబంధం లేదు. మనిషి రాక్షసుడిగా మారి చేస్తున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు గగ్గుళ్ళు పొడిచే మరో వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఈ డిజిటల్ యుగంలో దేశం ఓవైపు సాంకేతికత, ఏఐ, క్లౌడ్ కంప్యూటర్ అంటూ దూసుకువెళ్తుంటే మరోవైపు మాత్రం సభ్య సమాజానికే మచ్చ తెచ్చేలా కొందరు ప్రవర్తిస్తుండడం దురదృష్టకరం. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా తమ కామవాంఛ కోసం నానాటికి దిగజారిపోతున్నారు. ఆఖరికి మూగ జీవాలపైన వికృత చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి దారుణమైన ఘటనే బెంగాల్లో జరిగింది. వెస్ట్ బెంగాల్లోని మాల్దాలో కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక యువకుడు ఏకంగా మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక అదేంటని అడ్డొచ్చిన మేక యజమానిపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మీడియా కథనాల ప్రకారం మాల్దాకు చెందిన ఒక వ్యక్తి తన మేకను పొలంలో మేతకు తీసుకువెళ్లారు. మేకను పొలంలో వదిలేశాడు. ఆయన ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికి పొలం వద్దకు వెళ్ళగా మేక కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల గాలించగా ఆచూకీ లభించలేదు. అలా మేక కోసం వెతుకుతూ వెళ్ళగా ఓ పొలంలో మేక అరుపులు వినిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా ఓ యువకుడు మేకపై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. దీంతో ఆ కామాంధుణ్ణి అడ్డుకునేందుకు వెళ్ళగా అక్కడి నుంచి వాడు పారిపోయాడు. మేకను ఇంటికి తీసుకువచ్చిన ఆ వ్యక్తి ఆ విషయాన్ని గ్రామ ప్రజలకు చెప్పారు. గ్రామ ప్రజలు ఆ కామాంధుడికి చర్యలు తప్పకుండా తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయం ఆ యువకుడికి తెలిసింది. గ్రామస్తులకు చెప్తావా అంటూ ఫుల్గా మద్యం తాగొచ్చి మేక యజమాని అతని కుటుంబంపై దాడికి దిగాడు. వెంటనే గ్రామస్తులు ఆ కుటుంబాన్ని కాపాడారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేక యజమాని కూడా ఈ వ్యవహారం మొత్తం పోలీసులకు పూసగుచ్చినట్టుగా చెప్పారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. త్వరలో నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇక ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. రోజు రోజుకు మరింత దిగజారిపోతున్న మనుషులను చూస్తే అసహ్యం వేస్తుంది అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి కామాంధుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. విపరీత పోకడలకు కారణమవుతున్న ఈ పరిణామాలు రాను రాను ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అని ఆందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులను ముందుగానే గుర్తించి ప్రమాదం జరగక ముందే వారిని శిక్షించాలని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.